2027లో ఎలాగైనా ఎప్సెట్లో టాప్ ర్యాంక్ కొడతా, చూస్తూ ఉండు, ఇదే పక్కా ఫిక్స్ అని చాలామంది కాలేజ్కి వెళ్తూ ఓకే. సో ఎవరైతే ఈ ఎప్సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తుంటారో వాళ్ళందరూ చేసే ఛాలెంజ్ ఇదే. కానీ మనందరిలో కూడా మేజర్గా మనకు వచ్చేటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఛాలెంజ్ చేసినటువంటి ఒక 2 రోజుల్లోనే మనకేంటంటే కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. అరే నేను అసలు ఈ ఎగ్జామినేషన్ని అండ్ దాంతోపాటు కొట్టాలనే ఆలోచన బాగానే ఉంది, కానీ దీంతోపాటు ఈ ఎగ్జామ్కి మన కాలేజ్కి వెళ్తూ ఈ ఎప్సెట్ ప్రిపరేషన్ చేయడం ఎలా అని చెప్పి చాలామందికి ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ ఏర్పడుతూ ఉంటుంది. కన్ఫ్యూషన్ ఏం పెట్టుకోవద్దు, మీ కన్ఫ్యూషన్ అంతా కూడా ఈ రోజు నేను కుండ బద్దలు కొట్టినట్టుగా మొత్తం పగలగొట్టేస్తాను. సో మీరు కూడా క్లియర్ కట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక కాలేజ్కి వెళ్తూ మన ఎప్సెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, చేస్తూ 2027లో ఎలాగైనా సరే మనం ర్యాంక్ కొట్టాలంటే ఏ విధమైనటువంటి ఒక ప్లాన్ ఉండాలి, ఎలాంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. సో దాన్ని మీకు క్లియర్గా అసలు ఎటువంటి ఒక టైం వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్ చెప్పేస్తా, మీరు కూడా జాగ్రత్తగా చూసేసుకోండి. సో ముందుగా చూసినట్లయితే ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ 3 to 4 hours పర్ డే ఆన్ కాలేజ్ డేస్. ప్రతిరోజు కూడా మీరు అనుకుంటే సరిపోదు కదా, మీరు మీ కాలేజ్కి వెళ్తూనే మీరు టైం మేనేజ్మెంట్ చేయటంలో ఏంటంటే కనీసం మీ కాలేజ్ డేస్ ఏవైతే ఉంటాయో, అంటే మండే నుంచి స్టార్ట్ చేసుకొని సాటర్డే వరకు మీరు ఈ డేస్ లోపల 3 to 4 hours అనేటువంటిది అట్లీస్ట్ మినిమం టు మినిమం ఇవ్వాలి. ఓకేనా? సో దీంట్లో మీరు ఏంటంటే మీ కాలేజ్ టైమింగ్స్ ఒకటి పక్కన పెట్టి మీరు మహా అయితే ఏం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉండుంటారు కాబట్టి ఆల్మోస్ట్ 2027లో ఎప్సెట్ రాయాలంటే మోస్ట్లీ మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉండుంటారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే మీరు కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మీరు కనీసం మీరు ఏంటంటే 3 to 4 hours అనేటువంటిది మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ బేర్ మినిమం అని చెప్పని అంటూ ఉంటాం. దీంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి సబ్జెక్ట్ వైజ్ ప్లాన్ కూడా నేను చెప్తాను. అండ్ దాంతోపాటు ఒకవేళ హాలిడేస్ ఏవైతే మనకి లైక్ సండేస్ కావచ్చు, ఓకే, ఇంకేదన్నా పబ్లిక్ హాలిడేస్ లాంటివి వచ్చాయి, ఆ టైంలో 8 to 10 hours అనేటువంటిది మనం ఇవ్వాలి. ఓకేనా? సో మహా అయితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆడుకోవాలి కదా సార్, ఇప్పుడు మనం అడుగుతుంటారు కొంతమంది, సార్ నేను బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి, సో లేకపోతే నేను ఇంకేదన్నా లైక్ గేమ్స్కి వెళ్ళాలి, స్పోర్ట్స్కి వెళ్ళాలంటే ఏదైనా ఒక 1 hour వాటికి టైం స్పెండ్ చేస్తూ మిగతా టైం అంతా కూడా ఓకే మనం కంప్లీట్లీ మన ప్రిపరేషన్ 1 year మనం కనుక వీటి మీద పెడితే ఆబ్వియస్గా నెక్స్ట్ ఇయర్ సక్సెస్ మనదే. సో కాబట్టి మన స్ట్రాంగ్ ఫోకస్ దీని మీదే ఉండాలి. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ మైండ్ సెట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఒక 3 to 4 hours కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను దీనికి ఇచ్చేయాలి, ఎప్సెట్ ప్రిపరేషన్ ఈజ్ ఫస్ట్ అనేటువంటి ఒక థాట్ని ముందు పెట్టుకొని ప్రయారిటీ బేస్లో. అండ్ దీంతో పాటు 8 to 10 hours హాలిడేస్లో మనం స్పెండ్ చేయాల్సిందే. ఇంకా ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళటము, ఆడుకోవటము ఇలాంటివన్నీ కొంచెం బంద్ చేయండి. సో దాంతో పాటుగా స్టాపర్స్ వాడేటువంటి ఒక స్ట్రాటజీ ఏంటి, అసలు ఎప్సెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే బేసిక్గా మనకి ఏం తెలియాలి, మనం ఎలా ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఏంటంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఏదైతే కాన్సెప్ట్ అనేటువంటిది మనకి ఎగ్జామినేషన్లో ఉంటుందో ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా ఇది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే మనకి జరిగిందో దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్లో మనం మిస్ అవ్వకూడదు. ఆల్రెడీ మనం ఇప్పుడు పర్ఫెక్ట్ టైంలో ఉన్నాం, బికాస్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, దానిని చదువుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇది మొత్తం రివైజ్ చేసిన టైం కూడా మనకు ఉంది. వీటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎప్సెట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక లాస్ట్ 5 years PYQ తీసుకొని మొత్తం అనలైజ్ చేయండి. ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వరకు చేయండి. సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ నాకు ఇంకా రావు సార్ అని చెప్పి మీరు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు ఫస్ట్ ఇయర్ వచ్చు కదా, వాటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు వచ్చినది ఎంత పర్ఫెక్ట్గా పెడుతున్నారు, ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటిని రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటూ ప్రాపర్గా ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయని చెప్పి మనకి ఏంటంటే ఆ చాప్టర్స్ అన్ని తీసుకొని ఒక వారానికి ఒక చాప్టర్ కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. మినిమం ఒక చాప్టర్ నుంచి 2 chapters కంప్లీట్ చేసినా మంచిదే. లేదు 1 చాప్టర్ నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తాను అనుకుంటే ఏంటంటే అలా డైలీ మీరు ప్లానర్లో ప్లాన్ చేసుకొని వీక్లీ టెస్ట్ అనేటువంటివి ఆ చాప్టర్కి సంబంధించి అటెంప్ట్ చేయండి. సో లేదు ఒకవేళ చాప్టర్ అవ్వలేదు అంతవరకు ఆ వీక్ వరకు ఎక్కడి వరకు అయితేందో దాన్ని మొత్తం ఆ పర్టికులర్ వీకెండ్లో మొత్తం రివైజ్ చేసుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, బయాలజీ అయితే బయాలజీ, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ మొత్తం అంతా రివైజ్ చేసుకొని మీరు ఏంటంటే ప్రాపర్గా ఆ వీక్కి సంబంధించిన ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు అది కంప్లీట్ అయిపోవాలి. ఆ చాప్టర్కి సంబంధించి టెస్ట్ అయిపోవాలి. అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీరు మొత్తం చదివేస్తుంటే టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీరు ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయో చూడండి, మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకొని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఒక టాపర్ రా అని చెప్పి చెప్పుకునే విధంగా మంచి టాప్ కాలేజ్లో మనకు ఒక సీట్ తెచ్చుకునే విధంగా మనం కూడా ప్రవర్తిస్తాం. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలి. దీనికోసం మీ ప్లానర్ ఈ విధంగా ఉండాలి. మినిమం టు మినిమం నేను చెప్పాను కదా, ఒక రోజులో ఏంటంటే కాలేజ్కి వెళ్ళక ముందు పొద్దున్నే మరీ నేనేమంటే 4 గంటలకు లేచేసి ఖచ్చితంగా చదవాలని చెప్పి అంత స్ట్రిక్ట్గా చెప్పట్లేదు. ఒక మార్నింగ్ 6 AM నుంచి 8 AM
6 AM నుంచి అంటే మీరు మళ్ళీ 6కు లేచి మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి ఇలా కాదు. ఒక ప్రాపర్ ప్లాన్ ఒక 5:30కి లేవండి, లేదంటే ఒక 5:45 అట్లా లేచి మీరు ఏమన్నా లైక్ ఫ్రెష్ అవ్వాల్సిందే, కొంచెం ఫ్రెష్ అయిపోయేసేసి 6 to 8 వరకు కూడా మీరు కాలేజ్కి వెళ్ళక ముందు చదువుకోండి. మోస్ట్లీ బయాలజీ స్టూడెంట్స్, ఇది నేను బైపీసీ వాళ్ళ కోసం లైక్ రిప్రజెంట్ చేసుకొని తీసుకున్నాను. లేదు బయాలజీ కాదు సార్ మ్యాథ్స్ అనుకుంటే మీరు మ్యాథ్స్ తీసుకోండి, ఓకేనా. సో బయాలజీ రివిజన్ చేసుకోండి, లేదా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ తీసుకోండి. ఇట్లా ఏంటంటే 6 to 8 వరకు ఈ సబ్జెక్ట్ని చదవండి. చదివిన తర్వాత 6 to కాలేజ్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ కాలేజ్ అంతా అయిపోయి స్ట్రెస్ అయిపోయి టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇంటికి ఈవినింగ్ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఎర్లీగా మోస్ట్లీ కాలేజెస్ అనేవి 5 to 5 లోపల అయిపోతాయి కాబట్టి ఒకవేళ 6 దాకా ఉన్నా కూడా మీరు 6 నుంచి 7 PM వరకు మళ్ళీ బయాలజీ వాళ్ళైతే బయాలజీ తీయండి, మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ చదవండి. దానికి సంబంధించిన ఎంసీక్యూని మినిమం ఒక 80 to 120 ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేయండి. అన్ని ఎంసీక్యూస్ ఒకవేళ అవ్వకపోతే మాత్రం అట్లీస్ట్ ఒక 50 ఎంసీక్యూస్ అయినా సరే ఒక గంట లోపల లైక్ ప్రయారిటీ చేసుకొని కంప్లీట్ చేయండి, ఓకేనా. నేను బయాలజీ వాళ్ళని బేస్ చేసుకొని చెప్పా, మ్యాథ్స్ అయితే ఇంకా తక్కువే పడతాయి, ఓకే, అంటే తక్కువ ఎంసీక్యూస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇలా ఎంసీక్యూస్ చేయండి. దాని తర్వాత ఒక రోజు ఫిజిక్స్, ఇంకొక రోజు కెమిస్ట్రీ, అలా ఆల్టర్నేట్ డేస్లో మార్చుకుంటూ ఉండండి. 7 to 9 PM వరకు ఫిజిక్స్ చదవండి ఒక రోజు, ఓకేనా. దానికి సంబంధించిన కాన్సెప్ట్ చదివేసి ఎంసీక్యూ చేయండి. ఇంకొక రోజున కెమిస్ట్రీ చదవండి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎంసీక్యూ. బట్ మీకు హై వెయిటేజ్ బయాలజీ నుంచి వస్తుంది బైపీసీ వాళ్ళైతే, మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది. సో కాబట్టి ఆ సబ్జెక్ట్స్కి ప్రయారిటీ డైలీ ఉండాలి. వీటికి మాత్రం ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్లో షిఫ్ట్ చేసుకుంటూ ఉండండి. లేదు సార్ నేను బయాలజీ బాగా చేస్తా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉండి, మ్యాథ్స్ బాగా చేస్తా సార్ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సబ్జెక్ట్కి కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తూ, వీటికి కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇట్ విల్ బీ టోటలీ డిపెండింగ్ అపాన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని బేస్ చేసుకొని, మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ప్లానర్ రాసుకోవచ్చు. బట్ బేసిక్గా అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ప్లానర్ ఈ విధంగా ఉండాలి. మీరు ఇక్కడ గమనిస్తే నేను మరీ స్ట్రెస్గా రాత్రి 11-12 దాకా చదివేసేసి ఇంకేదైనా చేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు. బేసిక్గా మీరు మీ ప్రిపరేషన్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా కాలేజ్ వర్క్ ఏదైనా ఇచ్చారు పలానా రోజు, ఆ రోజు వరకు దీన్ని కొంచెం హోల్డ్లో పెట్టేసేసి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఏంటంటే మీరు వచ్చేసేయండి. ఈవెన్ డ్యూరింగ్ ద కాలేజ్ కూడా ఎక్కడైనా ఫ్రీ అవర్స్ దొరికాయి, ఆ టైంలో టైం వేస్ట్ చేసి మనం చిట్ చాట్ చేసుకునే కంటే కూడా మనం ఒక్క సంవత్సరం మన గోల్ మీద మనం పెడితే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనం టాపర్ అయిపోతాం. సో ఎలాగైనా సరే కష్టపడందే ఏది రాదు కాబట్టి కష్టం అనేటువంటిది కష్టపడదాం, అది ఇష్టంగా కష్టపడదాం, ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తాం. అండ్ ఇక్కడ 9 అయిపోయిన తర్వాత 9 to 9:30 వరకు మాత్రం ఏంటంటే మీ మిస్టేక్స్ ఎక్కడ పోయాయి, ఏ కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు ఎంసీక్యూస్లో, అలాంటివి అనలైజ్ చేసుకొని వాటిని రివైజ్ చేసుకోండి, ఓకే. ఇంకా తర్వాత డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకోండి. ఇలా మీ ప్లానర్ని ప్లాన్ చేసుకోండి. అదే ఒకవేళ ఫుల్ డే అయితే మాత్రం ఏంటంటే కంప్లీట్లీ ఫుల్ డే అవైలబిలిటీలో ఎప్పుడైతే హాలిడేస్ వీకెండ్స్ అట్లాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఒక 10 hours మినిమం 8 to 10 hours అనేటువంటిది ఈ సబ్జెక్ట్స్కి ఇచ్చి మొత్తం ప్రయారిటైజ్ చేసుకొని ఇప్పుడు దాకా అయిన వాటిని ఒకసారి రివైజ్ చేసుకొని వాటిని కంప్లీట్, ఎందుకంటే ఇప్పుడు చదివేస్తావు ఏ రోజుకి ఆ రోజు, చదివిన తర్వాత అవి మర్చిపోయేటువంటి ఒక ఛాన్స్ ఉండకూడదు. బికాస్ ఫ్రీక్వెంట్గా రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తూ ఉండే కొద్ది ఏంటంటే ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి మనం తెలుసుకుంటాం, తద్వారా ఏంటంటే మన మిస్టేక్స్ మనం అనలైజ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇది చూసుకోవాలి. సో దీనికోసం మేజర్గా మీరు చేయాల్సింది లైక్ ఏవైతే మాక్ టెస్ట్ ఉంటాయో వీక్లీ అటెంప్ట్ చేయండి, చాప్టర్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, అండ్ దాంతోపాటు ఫుల్ లెంత్ టెస్ట్ ఏవైతే ఉంటాయో ఫైనల్గా ఇవి అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు అప్ టు డేట్గా ఉన్నాను, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను. చాప్టర్ వైజ్ టెస్ట్ బాగానే చేస్తున్నా కానీ ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేయలేకపోతున్నాను అంటే ఇది లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్ ఇప్పుడే కాదు, ఒక డిసెంబర్ అట్లా మీ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. అప్పటి నుంచి ఏంటంటే ఇవి అటెంప్ట్ చేసే దగ్గర మిస్టేక్స్ పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి అని మీకు అర్థమవుతుంది, మీరు అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు కనుక మీ కాలేజ్ని మీ అసలు ప్రిపరేషన్ని మేనేజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరే టాపర్ అయిపోతారు. సో టాపర్ అయిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క లెవెల్ ఎలా మారిపోతుందని చెప్పి మనం రీసెంట్గా స్టేట్ టాపర్స్ దగ్గర చూస్తున్నాం. మనం ఎలా వాళ్ళ పేరెంట్స్ ఆనందం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ యొక్క లైక్ రెస్పెక్ట్ పెరగడం కావచ్చు, అన్నీ కూడా మనం అనేటువంటిది మన ఫ్యూచర్ని మనం మార్చుకునేటువంటిది ఒక చిన్న అడుగులోనే ఉంటుంది. ఆ స్టెప్ ఈరోజే వేయండి, ఓకేనా. దీనికి మీకు అవన్నీ కల్పిస్తూ నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా, మీకు అది నచ్చితే మీరు ఈజీగా వాడుకోండి. సో ఏంటి అని అంటే లక్ష టీజీ ఎప్సెట్ 2027 లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ ఉందన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నది రెగ్యులర్ బ్యాచ్ ఇది, ఓకే. సో ఈ బ్యాచ్ అంటే జనరల్గా 2 బ్యాచెస్ ఉన్నాయి, రెగ్యులర్ బ్యాచ్ అని ఇన్ఫినిటీ ఫీచర్స్తో కూడా ఉన్నాయి. చెప్తాను నేను బేసిక్ వర్షన్ ప్రో వర్షన్ లాంటిది. ముందు రెగ్యులర్ బ్యాచ్ ఫీచర్స్, ఓకే. ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ని కలిగిస్తూ ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్ వాటిలో మీకు ఉపయోగపడే విధంగా లైవ్ లెక్చర్స్ మీ అంతటా మీరు కాన్సెప్ట్ని చదవాలని ట్రై చేయడం వేరు, ఒక ఫ్యాకల్టీ వచ్చి ప్రాపర్గా ఇది ఇలా ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఇది అని చెప్పి మీకు వివరించేటి అర్థమయ్యేటట్టు చెప్పడం వేరు. దట్టు ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చెప్పింది మీరు ఎన్నిసార్లు రివైజ్
రివైజ్ చేసుకొని చూడొచ్చు. అదే క్లాస్లో ఒక టీచర్ చెప్పింది మనం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారని చెప్పి మళ్ళీ వాళ్ళని అడిగితే కానీ మనకు తెలియదు, వాళ్ళని అడిగితే అమ్మ కొడతారేమో అని భయం ఉంటుంది. సో అలా కాకుండా ఎటువంటి భయం లేకుండా మీరు ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ని కూడా లైవ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు, అప్ టు ఎగ్జామ్ వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. సో లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీ, షెడ్యూల్ టెస్ట్ ఆన్ ప్లానర్. ఓకే, ఇప్పుడు ఏవైతే మీకు చాప్టర్స్ జరుగుతాయి, సపోజ్ ఇప్పుడు బైవీక్లీ టెస్ట్ ఉంటాయి, 2 వారాలకు ఒకసారి మీకు ఎంతవరకు అయితే చాప్టర్స్ కవర్ అయినాయో, టాపిక్స్ కవర్ అయినాయో ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్ అనేటువంటిది కూడా ఏంటంటే లైక్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మీరు చదివింది మీకు ఎంత అర్థమైందని చెప్పి అటెంప్ట్ చేసుకోవడం కోసం టెస్ట్ సిరీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ సిరీస్ని చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు లైవ్ డౌట్ రిజల్యూషన్. ఓకే, మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే డౌట్స్ మీరు లైవ్లోనే ఫ్యాకల్టీతో అడిగి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు కామెంట్ చేసి. సో అలాంటివి కూడా మీకు ఒక థింగ్ ఉంది. అండ్ ఏఐ గురు కూడా ఉంటుందన్నమాట. ఇమ్మీడియట్గా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఏఐ గురు సాల్వ్ చేస్తుంది. అండ్ డిపిపిస్ ఉంటాయి. ఈరోజు ఒక టాపిక్ చెప్పా, ఆ టాపిక్కి సంబంధించినటువంటి హోంవర్క్ మీకు ఇస్తామన్నమాట. ఆ హోంవర్క్ మీరు చేస్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సొల్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట, వీడియో సొల్యూషన్స్. సో అవి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా, అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఈ సెకండ్ ఇయర్కి సంబంధించి బోర్డ్ ప్రిపరేషన్ ఎలా సార్ ఇది పక్కన పడిపోయిద్దాం అనుకునే వాళ్ళకి, ఇప్పుడు ఏదైతే మనకి 2 మేనేజ్ చేసే వాళ్ళకి బోర్డ్ ప్రిపరేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని లెక్చర్స్ ఉంటాయన్నమాట. ఆ లెక్చర్స్ని మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ. దీంట్లో మీ బోర్డ్ ప్రిపరేషన్ కూడా మీకు దీంట్లో జరిగిపోతుంది. ఓకే, అండ్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్. సో ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మన ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవాలి. దానికోసం పీవైక్యూస్ కూడా మీకు ఇక్కడ విత్ సొల్యూషన్స్ ఇస్తున్నా, మీరు ఎక్కడెక్కడ వెతకక్కర్లేదు, ఒకే ఒక బ్యాచ్లో వచ్చేస్తుంది. వీటితో పాటు మైండ్ మ్యాప్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళైతే ఫార్ములా షీట్స్ కావచ్చు. అండ్ ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో చెప్పినటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ రూమ్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ మొత్తం మీకు పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది. వీటితో పాటు సెకండ్ ఇయర్ బ్యాచ్ అన్నారు కదా, ఓన్లీ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ అని చెప్తారేమో అని చెప్పి అనుకోకుండా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ చెప్తారు. ఇదంతా కూడా రెగ్యులర్ ఫీచర్స్ అనమాట. ఇది బేసిక్ వర్షన్ బ్యాచ్. ఇది మీకు కేవలం 2499 ఒక్కసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది. 2499 రూపీస్కే మీకు రెగ్యులర్ బ్యాచ్ వస్తుంది. ఓకే, అండ్ ఇది ఒక వర్షన్ అయితే ఇవన్నీ మీరు చూడండి, అంటే చాలా తక్కువ ప్రైస్కే మీకు ఏంటంటే కంప్లీట్ ఒక లైక్ లెక్చర్స్ కావచ్చు, దాంతోపాటు కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేస్తుంది, దాంతోపాటు టెస్ట్ వచ్చేస్తున్నాయి, అండ్ మనం ప్రాక్టీస్ చేసడానికి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఇది ఈజీగా మనకి ఎక్కడా దొరకదు. సో లెక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నారు, మన క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పి మేము చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు మీ నోటితోటి ఎలా ఉన్నాయి క్లాస్ అని చెప్పి. సో అలాంటి ఒక ఫీచర్స్ అన్ని కూడా రెగ్యులర్ బ్యాచ్లో 2499కి వస్తుంది. ఇది కాకుండా ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది ఉందన్నమాట. ఇన్ఫినిటీ అంటే మనకు తెలిసిందే, అంతు లేనిది. ఓకే, ఈ రెగ్యులర్ ఫీచర్స్ ఇప్పుడు దాకా చెప్పిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా ఓకే, సో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. పిఐ ప్రో సబ్స్క్రిప్షన్ అనమాట, పీడబ్ల్యూపిఐ సబ్స్క్రిప్షన్. ఇదేంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ తెలుగు బ్యాచెస్ అనే కాకుండా, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మీకు ఒకవేళ హిందీ లాంగ్వేజ్ లేకపోతే కన్నడ లాంగ్వేజ్, తమిళ లాంగ్వేజ్, ఇట్లా మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చి వాటిల్లో కూడా మనం పీడబ్ల్యూ ఉండి ఆ క్లాసెస్లో మీకు ఏదైనా సపోజ్ వేరే ఫ్యాకల్టీ చెప్పేది మీకు ఏదైనా యూట్యూబ్లో చూసి ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ ఏమన్నా ఉన్నాయని అనుకుంటే వాటి యాక్సెస్ కూడా మీకు దీనిలో ఇస్తారనమాట. అంటే మీరు అదర్ లాంగ్వేజ్ వచ్చున్న వాళ్ళైతే, సపోజ్ ఇప్పుడు హిందీ ఉంటుంది, చాలామంది బయాలజీకి ఏంటంటే విపిన్ శర్మ బయాలజీ సార్ క్లాసెస్ లైక్ ఫాలో చేస్తుంటారు, ఆ సార్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు నీట్ బ్యాచ్ తీసుకుంటే దాంట్లో మీకు లైక్ దాంట్లో కూడా మీరు మొత్తం చూసుకోవచ్చు. పిఏ సబ్స్క్రిప్షన్ ఇన్ఫినిటీ తీసుకుంటే దాంట్లో ఏంటంటే లైక్ అదర్ ఫ్యాకల్టీవి కూడా మీరు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అవి కూడా మీకు నచ్చితే చూసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఈ బ్యాచ్ని ఫాలో అవ్వచ్చు, లైక్ ఇన్ఫినిటీ అనమాట. దీంతో పాటు స్పెషల్ కెరీర్ గైడెన్స్ సెషన్, మీ కెరీర్ గైడెన్స్ కోసం సెషన్స్ ఇస్తారు. అండ్ దాంతోపాటు మీకు నచ్చిన ఫ్యాకల్టీతో మీరు ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక ఛాన్స్ ఇస్తారు మంత్లీ. అంటే మీరు ఎలా డిప్రెస్ అవుతున్నారా, లేకపోతే ఎలాంటి ఒక మోటివేషన్ మీకు సపోర్ట్ కావాలి, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ ఎలాంటి ఒక సపోర్ట్ కావాలి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫ్యాకల్టీ మీకు అందిస్తారు. అండ్ దీంతో పాటు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అనమాట. అంతులేని క్వశ్చన్స్ మీరే ఓన్గా ఇప్పుడు మీ లెవెల్ని బేస్ చేసుకొని నాకు బాగా టఫ్గా ఉండే క్వశ్చన్స్ కావాలి, లేదు నేను ఇంకా టఫ్ లెవెల్కి చదవలేదు ఈజీగా ఉండే క్వశ్చన్స్ కావాలి, నచ్చిన చాప్టర్లోంచి కావాలి, అలా మీరే క్వశ్చన్ పేపర్ని సెట్ చేసుకొని మీరే ఈజీగా హార్డ్గా లేకపోతే ఎలా ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ఫీచర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ బ్యాచ్లో ఇన్ఫినిటీ ఫీచర్స్లో ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బ్యాచ్ అనేటువంటిది ఎంత సార్ ప్రైస్ అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇది కేవలం 2999 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఓకేనా, సో అది 2499, ఇది 2399 అనమాట. ఓకే, సో జస్ట్ మనకు ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా తోటి మనకి కంప్లీట్ ఇన్ఫినిట్ ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు ఇన్ఫినిట్ ప్రాక్టీస్ బాగా పనిచేస్తుంది, ఏదైనా అదర్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఇది బాగా పనిచేస్తుంది, మీకు మోటివేషనల్ సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఈ బ్యాచ్లో మీకు ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా బ్యాచ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు బేసిక్ క్వశ్చన్ బ్యాచ్ అయినా తీసుకోవచ్చు, అది రెగ్యులర్ బ్యాచ్ అయినా, లేకపోతే ఇన్ఫినిటీ బ్యాచెస్ రెగ్యులర్ ఫీచర్స్తో పాటు ఇన్ఫినిట్ ఫీచర్స్ తోటి కలిగినటువంటి ఈ బ్యాచ్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం, పక్కాగా బ్యాచ్ తీసుకోండి అని చెప్పి నేను చెప్పట్లేదు. మా ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది సార్ అనుకుంటే
అనుకుంటే మాత్రం ఒకసారి మన క్లాస్ అనేవి చూసి మీకు నచ్చిన విధంగా మీరు బ్యాచ్ అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, సో బ్యాచ్ తీసుకోవడం కోసం దానికి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అండ్ కామెంట్ బాక్స్లో పిన్ కూడా చేయడం జరిగింది, మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎలా అయినా బ్యాచ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరైతే మీ ప్రిపరేషన్ ఏంటైతే లైక్ ఎక్కడా కూడా ఆపకుండా నేను చెప్పిన ప్లాన్ని యూస్ చేసుకుంటూ మీరు ప్రాపర్గా లైక్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఖచ్చితంగా విజయం మనదే. 2027లో ఖచ్చితంగా ఎలాగైనా సరే టాప్ ర్యాంక్ అనేటువంటిది కొట్టడానికి మీ వంతు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.